ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యదేవర వర్ధన్ గారు మా తండ్రి గారు, అజయ్ వర్ధన్ మా బాబాయ్, భూపతి వర్ధన్ గారు అబ్బాయి. తనకి మా ఆస్తిలో హక్కెలా వస్తుంది? మీరనుకుంటున్న నిజం ఒక అబద్ధం నీరజ్ గారు. అసలు నిజం తెలియాలంటే శారదాదేవి గారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. గ్రాంటెడ్. శారదాదేవి, శారదాదేవి, శారదాదేవి. శారదాదేవి గారు, సూర్యదేవర వర్ధన్ గారికి మీరు రెండో భార్య అనేది నిజమే కదా? నిజమే, 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 నిజమే. మిమ్మల్ని వివాహం చేసుకునేటప్పటికే సూర్యదేవర వర్ధన్ గారికి మొదటి భార్య ద్వారా ఒక కొడుకు పుట్టాడు. అతనే ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. ఇది నిజమే కదా? ఆ తర్వాత మీకు మొదటి సంతానంగా అజయ్ వర్ధన్, రెండో సంతానంగా నీరజ్ వర్ధన్ పుట్టారు. అవును కదా? అవును. మరి అజయ్ వర్ధన్ భూపతి వర్ధన్ గారి వారసుడిగా ఎందుకు పెరిగాడు? మా మరిది భూపతి వర్ధన్ గారికి పిల్లలు కలగకపోవడం వల్ల అజయ్ని వాళ్ళకి దత్తత ఇచ్చేశాం. అంటే నిజానికి అజయ్ వర్ధన్ కూడా సూర్యదేవర వర్ధన్ గారి వారసుడే కాబట్టి తనకి ఆస్తిని అనుభవించే హక్కుంది. ఆ హక్కుతోనే తన ఆస్తిని తను తీసుకోవాలనుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.